బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే. ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. సో ఆయన్ని సుప్రీంకోర్టు కొలిజియం బాంబే హైకోర్టుకు పంపించాలని చెప్తున్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందట. దేనికోసం మరిది? తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అలోక్ అరాధేని బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి నియామక ఉత్తర్వులు జారీ చేశాక ఈ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. 18 నెలలుగా సేవలు. జస్టిస్ అరాధే 2023 జూలై 19వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూలై 23వ తేదీన పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. దాదాపు 18 నెలలుగా సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. అండ్ 2011 నవంబర్ 8వ తేదీన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ చంద్రన్ 2023 మార్చి 29న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తిగా 11 ఏళ్లకు పైగా, ప్రధాన న్యాయమూర్తిగా ఏడాదికి పైగా అనుభవం ఉన్న ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలిజియం ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. జస్టిస్ వినోద్ చంద్రన్ ప్రస్తుతం ఆల్ ఇండియా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో సంఖ్యాపరంగా 13వ స్థానంలో, కేరళ హైకోర్టు మాతృకగా ఉన్న న్యాయమూర్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేరళ హైకోర్టుకు ప్రాతినిధ్యం లేని విషయాన్ని పరిగణలోకి తీసుకొని జస్టిస్ వినోద్ చంద్రన్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలిజియం సిఫారసు చేసింది. ఈయన 1963 ఏప్రిల్ 25వ తేదీన జన్మించారు. ఇప్పుడు మన తెలంగాణకి ఎవరు మరి? ఇక్కడి నుంచి ఆయన్ని అలోక్ అరాధేని పంపిస్తే సో దీంతో ఇప్పుడు ఈయన కొత్త సుప్రీంకోర్టు జడ్జి నియామకంతో సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తులు 34 అయితే జస్టిస్ వినోద్ చంద్రన్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం కనుక ఖరారు చేస్తే సుప్రీంలో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. ఒకరు తక్కువ, అంటే ఉండాల్సిన సంఖ్యకి ఒకరు మాత్రమే తక్కువగా ఉన్నారన్నమాట.